హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ మహాశివరాత్రి అండి. అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే శివరాత్రి రోజు షూట్ చేశాను. ఇదే నా మొదటి వీడియో అండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం పుషప్ ఇవ్వండి. ఇంకా మీ ముందుకి ఎన్నో ముందు మంచి వీడియోలు తీసుకొస్తాను. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను పని చేసుకునే విధానం చూపిస్తూ నేను చదువుకున్నది, నేను చేసేది అన్నీ చెప్తానండి. పుట్టి పెరిగిందంతా తెనాలి, మ్యారేజ్ చేసుకుంది రేపల్లె. ఇప్పుడు ప్రజెంట్ ఉండేదైతే అన్నవరం అండి. జాబ్ పర్పస్ మీద అన్నవరంలో అయితే ఉంటున్నాము. నేను చదువుకుంది 10th క్లాసు. 10th అవుతుందోనే ఇంకా అమ్మోళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారు చదివించననేసి. సో టైలరింగ్ అనేది నేర్పించారనమాట నాకు. అప్పుడు ఏదో ఇంట్రెస్ట్ లేకుండా నేర్చుకున్నది. ఇప్పుడే నాకు అదొక అంటే ఏం చదువుకోని వాళ్ళకి ఒక వృత్తి అన్నట్టు నేను చదువుకోకపోయినా నా కాళ్ళ మీద నేను ఉండగలిగాను అనమాట. టైలరింగ్ చేస్తూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటానన్నమాట. నాకు తెలిసి లేడీస్కి ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ఇంట్లో ఉండి చేసుకునేదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళినా అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంది. నేనైతే నాకు 2 పిల్లలండి, పాప బాబు. ఫస్ట్ బాబు, తర్వాత పాప. ఇంకా కళ్యాణం వచ్చిన కుక్కొచ్చిన ఆగదంటారు కదా, అలాగే నా 10th అవుతుందోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఒక 8 months ఏమో ఉన్నాను. ఆ 8 monthsలో నేనైతే టైలరింగ్ నేర్చుకున్నాను. అది ఏదో ఇంట్రెస్ట్ లేకుండా అమ్మోళ్ళు పంపిస్తున్నారు అన్నట్లుగానే నేర్చుకున్నాను. కానీ నేర్చుకున్నది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అనమాట. అదైతే ఇప్పుడు టైలరింగ్ చేస్తూ ఇంక నేను ఇంట్లోనే ఉంటానన్నమాట. నేనైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను లేడీస్కి. ఎంత చేసినా కానీ ఈ టైంలో అంటే బట్టల కాస్ట్, స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది కదా. సిటీల్లో అయితే ఇస్తారు కానీ మాకు పల్లెటూరులో అయితే అంత ఇదిగా ఇవ్వరు. అది కొంచెం ఈ సిటీస్లో అయితే టైలరింగ్ మీద కొంచెం అవగాహన ఉంటేనే బెస్ట్ సిటీ లైఫ్కి. అది ఇంకా నేనైతే యూట్యూబ్ ప్యాషన్తోనే స్టార్ట్ చేశానండి. ఎంతో ఇష్టంతో స్టార్ట్ చేశాను. అది ఎంతవరకు వెళ్తుందన్నది అయితే క్లారిటీ లేదు. చూద్దాం. మీరు నన్ను సపోర్ట్ చేసేదాన్ని బట్టి. ఎంతో ఇష్టంతో స్టార్ట్ చేశాను నేనైతే. నా లైఫ్, నేను ఇంట్లో ఉండే విధానం, బయటికి వెళ్ళటం చాలా తక్కువ అండి, చిన్నపిల్లలు కాబట్టి. సో ఇంట్లో నేను ఒక హౌస్ వైఫ్గా ఎలా ఉంటానో అలాగే నేను ప్రజెంట్ సిచ్యువేషన్ నేను ఎలా ఉంటానో, నేను పిల్లల్ని నేను ఎలా హ్యాండిల్ చేసుకుంటాను, ఇంట్లో పనులను ఎలా హ్యాండిల్ చేసుకుంటాను అనేది మీ ముందుకు తీసుకొస్తుంటాను. అప్పుడప్పుడు టైలరింగ్ వీడియోస్ కూడా పెడతా ఉంటానండి. ఇంకా నా గురించి ఇంకా ముందు ఎన్నో వీడియోల్లో చెప్తూ ఉంటాను. అలాగే ఈ శివరాత్రిని మనం ఎందుకు జరుపుకుంటామో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తానండి. నాకు తెలిసినంతవరకే చెప్తాను. మన హిందువులు శివరాత్రిని శివుని భక్తులంతా నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు, జాగారాలు చేస్తూ ఉంటాము. పైగా ఈ శివరాత్రి అంటే ఆ పరమశివునికి ఎంతో ఇష్టమంట. పురాణ కాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. ఆ క్రమంలో మొట్టమొదటిగా బయటకు వచ్చిన గరళాన్ని ఆ పరమశివుడు తాగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషము శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉంటుందని ఆ శివుణ్ణి పడుకోకుండా ఉంచటం కోసం దేవతలు, అసురులు కలిసి ఆ రాత్రి అంతా ఆటపాటలతో అలరిస్తారు. ఆ క్రమంలో శివయ్య తాండవం చేస్తాడంట. అందుకే మనం ప్రతి ఏడాది శివరాత్రిని జాగారాలతో చేస్తాము. అలాగే లింగాకారంలో మళ్ళీ పుట్టిన పర్వదినంగా ఈరోజు భావిస్తాము.
నాకు తెలిసి మూడవది వచ్చేసి శివపార్వతి కళ్యాణం కూడా జరిగిన రోజు ఈరోజు. అందుకే ప్రతి గుళ్ళోనూ ప్రతి దేవాలయంలోనూ కళ్యాణాలు చేస్తారు శివపార్వతులకి. నాకు తెలిసిందైతే చెప్పానండి. ఇందులో ఏ తప్పున్నా కానీ క్షమించండి. అదే ఇక్కడైతే గ్యాసు అదంతా నిన్న నైటే కడిగేశాను. ఇంకా కడిగేశాను, ముగ్గు అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడైతే ముగ్గు అది పెట్టేసి పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అటుకుల పాయసం చేద్దామనేసి అటుకులు అయితే చెరిగేశాను. కొంచెం లేట్ అయిపోయింది, అందుకనేసి గబగబా చేస్తున్నాను అనమాట. ఇంకా పాయసం చేస్తూ దేవుడి సామాను కూడా క్లీన్ చేసేసాను. ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకొని దేవుడి గదికి అయితే గుమ్మానికి బొట్లు పెడుతున్నాను, పసుపు బొట్లు. ఇంకా నిన్న నైట్ ముందు రోజు చేసుకోవడానికి అయితే అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. అందుకే అన్నీ ఈరోజే అవుతుందన్నమాట. మ్యాక్సిమం ఏదన్నా ఫెస్టివల్ అంటే ముందు రోజే చేసుకుంటాను. కొన్ని కారణాల వల్ల చేసుకోలేం కదా, అందుకే ఈరోజు చేయటం వల్ల లేట్ అయిపోయిందనమాట. పిల్లలు కూడా ఇంటికాడ ఉండటమేమో అస్సలు పని అవ్వట్లేదు. ఇంకా పిల్లల్ని మధ్యలో చూసుకుంటూ, పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించలేదండి. ఎందుకంటే వాళ్ళ కాలకృత్యాలు ఇంకా తీరలేదు. అందుకనేసి నేను నీట్గా ఫినిష్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు వాష్రూమ్ అంటారు. అందుకనేసి వాళ్ళనైతే ఏం శుభ్రం చేయలేదు. ముందు ప్రస్తుతానికి పూజ చేసుకొని నెక్స్ట్ పిల్లల్ని అయితే రెడీ చేద్దామని ఉండిపోయాను. ఇంకా గుమ్మాలకి బొట్లు అవి పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. నాకు ఎక్కువ చామంతులు, గులాబీలు బాగా పెడతాను, బాగా ఇష్టం అన్నమాట. నాకు ఎందుకు నిండుగా అనిపిస్తుంది. ఇంకా ముందు రోజైతే నాన్నగారు వచ్చారు, అవేమీ షూట్ చేయలేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారనమాట ఈ పువ్వులు. ఇంకా చాలా నిండుగా అనిపించింది, ఎంతో ఇష్టంగా అనిపించింది నాకైతే. ఎంత పువ్వులు పెట్టుకుంటే అంత ప్రశాంతతగా ఉంటుంది కదా. నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను పూజ చేస్తే మట్టికి దేవుడి గదిలో. ఇంకా నాకు తెలిసినట్టుగా చేశాను. నిత్య పూజ ఎలాగో అలాగే చేస్తానండి. అంటే మా సైడు ఇలా ఇంట్లో శివలింగం పెట్టి అభిషేకాలు అవి చేయరన్నమాట. అంటే అత్తయ్య వాళ్ళకి లేదు కాబట్టి సో మేము కూడా చేయకూడదు. అందుకనేసి ఇక్కడైతే దేవుడి సామానం కడిగినవన్నీ బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను, గంధం కుంకుమ బొట్లు.
ధూప నైవేద్యాలతో పూజ అయితే చేసుకున్నాను. ఇంకా చివరిలో కొబ్బరికాయ అయితే కొట్టానండి. కొంతసేపు నామాలు చదువుకొని పాటలు పాడుకున్నాను అనమాట. పూజ చేస్తే మటుకు ఎక్కువసేపు ఉండడానికే ట్రై చేస్తానన్నమాట. ఇంకా పూజ అయిపోయినైతే ఇంకేం షూట్ చేయలేదండి. ఈవినింగ్ మా వారు వచ్చాక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ వీడియో కష్టం వచ్చేసి మా బాబుదండి. మా బాబు అయితే తీసాడు. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. అక్కడ చాలాసేపు కూర్చున్నామండి, కళ్యాణం చేస్తారేమో అనేసి. ఇంకా లేట్ అవుతుంది, చేయట్లేదన్నమాట, టైం పట్టేటట్టుందనేసి ఇంకా పిల్లలు ఇసిగిస్తున్నారని వచ్చేసాము. ఇక్కడైతే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. ఈ కిచెన్ ఐటమ్స్ కోసం ఎలా ఏడ్చేవాళ్ళమో ఇప్పించమని మా పిల్లకైతే ఇప్పించామన్నమాట. ఇంకా వాటితోనే ఆడుతుంది అసలు. ఈ ఆట వస్తువులు అయితే చిన్నప్పుడు చాలా బాగా ఆడేదాన్ని. ఇంకా ఇవి చూడగానే జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. ఇవి ఉంటే చాలు అన్నం కూడా తినేదాన్ని కాదనమాట. సెలవు వస్తే మట్టికి అవి పట్టుకొని తిరిగేదాన్ని, బొమ్మలకి రెడీ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే అవి తెలియదు, కానీ అప్పట్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇవి ఉంటే చాలు అనమాట. ఎప్పుడెప్పుడు శివరాత్రి వస్తుంది, ఎప్పుడెప్పుడు ఈ బొమ్మలు ఇప్పిస్తారని చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకైతే ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. అప్పట్లో అయితే తిరణాలు, జాతరలు ఇవి జరిగితేనే ఈ బొమ్మలు అనమాట. అది ఇంకా పిల్లలకైతే ఇప్పించేసాము. ఇంతేనండి ఈ రోజుకి వీడియో. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్.